పోలీసులు సీజ్ చేసిన వాహనాలను తక్కువ రేట్లకు ఇప్పిస్తానని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసిన నకిలీ పోలీసును ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇతనిపై గోపాలపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్లు ద్వారకా జోన్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి మీడియాకు తెలిపారు. నకిలీ ఐడి ప్రూఫ్లు, పత్రికల్లో వచ్చిన వార్తలను చూపించి నిందితుడు లోచన్ కుమార్ ప్రజలను నమ్మించేవాడని, వాహనాలకు అడ్వాన్స్ గా డబ్బులు తీసుకుని ఫోన్లలో అందుబాటులో లేకుండా మోసాలకు పాల్పడడం ఒక వృత్తిగా పెట్టుకున్నాడని వెల్లడించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. ఇలా చీట్ చేస్తున్నాడని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎవరైతే చీట్ చేశారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మేము ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మలివాడ రామ్ సాయి గోపాల్ అని వాళ్ళ దగ్గర సీజ్డ్ వెహికల్స్ ఇప్పిస్తానని చెప్పేసి ఒక 62,000 రూపాయలు, 61,900 రూపాయలు తీసుకున్నారు. కాబట్టి అతని మీద ఒక చీటింగ్ కేసు, ఇంపర్సనేషన్ కేసు అనేది రిజిస్టర్ చేసి ఆయన మీద చర్య తీసుకోవడం, లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. ఆ వ్యక్తి చాలామంది దగ్గర పోలీసు అనేది చెప్పడం అనేది జరుగుతుంది అనేది మాకు వచ్చిన సమాచారం. మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరు మోసపోకూడదు అనే ఉద్దేశంతో పత్రికాముఖంగా తెలియజేద్దామని చెప్పేసి మిమ్మల్ని కలవటం అనేది జరిగింది. ఈ లోచన్ కుమార్ అన్న అతను ఇక్కడ బాజీ జంక్షన్ దగ్గర ఉంటాడు. ఇతని మీద ఇంతకుముందు గోపాలపట్నంలో ఒక కేసు, ఎయిర్పోర్ట్లో కూడా ఒక కొట్లాట కేసు ఇది కూడా నమోదైంది. ఈయన మీద తదుపరి మేము నిన్న కూడా ఎంబీపీలో కేసు రిజిస్టర్ చేశాము. దాన్ని అతని మీద చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలెవరు కూడా ఇలా పోలీస్ అని చెప్పినా, పోలీస్ దగ్గర ఫేవర్ చేస్తామని చెప్పినా, లేదా ఉన్నతాధికారులతోటి ఎవరితోటైనా ఫోటోలు తీసుకొని, జనరల్గా ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, రండి సార్ ఒకసారి ఫోటో అని అంటారు. మేము ప్రజలకి చెరువులో ఉంటాం, ప్రజల మనోభావాలు కూడా దెబ్బతీయకూడదు కాబట్టి రండి అని ఒక ఫోటో తీస్తాను. నేను కూడా చాలా సందర్భాల్లో తీసుకునే పరిస్థితి అనేది ఉంటుంది. అలాంటివి ఏమైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోచన్ కుమార్ గురించి మీకు ప్రజలెవరు అతను పోలీస్ అని చెప్పినా, పోలీస్ వాహనాలు, పోలీస్ సామాగ్రి, పోలీస్ ద్వారా బెనిఫిట్, పోలీస్ ద్వారా లబ్ధి చేకూరుస్తామని చెప్పినా మీరెవరు నమ్మొద్దని, ఏదైనా అలాంటి అతని చేతిలో మోసపోయిన వాళ్ళు ఉన్నా మాకు కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాంటి ప్రయత్నాలు ఏదైనా జరిగినా మీరు దాన్ని తిరస్కరించాలని ఈ పత్రికా సమావేశం ముఖంగా ప్రజల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.